వెల్కమ్ టు హిట్ టీవీ. వైజాగ్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే టైమే చాలదు, కానీ కొన్ని సీజన్స్లో కొన్ని ప్లేసులు చూస్తే మాత్రం వైజాగ్ అందం ఇంకా పెరుగుతుందన్నమాట. సో అలాంటి ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పాలంటే మాత్రం డాల్ఫిన్ హౌస్. సో లైట్ హౌస్ అనమాట. వైజాగ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలంటే మాత్రం ఇదని చెప్పుకోవచ్చు. అండ్ చుట్టుపక్కల మొత్తం కూడా నేవీ ఆఫీసెస్ కాబట్టి కాస్త జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే పైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా చెకింగ్స్ అయితే అవుతాయి అనమాట. మీ ఆధార్ కార్డ్ చూపించమంటారు, ఐదర్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ, నో ఇష్యూస్ అనమాట. సో చూపించమంటారు. నెక్స్ట్ ఏంటంటే 2 వీలర్స్ మీద వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ అయితే అడుగుతున్నారు. అండ్ 4 వీలర్స్ మీద వచ్చినప్పుడు అయితే మాత్రం యాజ్ యూజువల్ ఐడి ప్రూఫ్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అండ్ డాల్ఫిన్ యొక్క అందాలు చూడాలి అంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని అనుకున్నారేమో తెలియదు, కానీ ఒక టైమింగ్స్ అయితే ఉంటుంది డాల్ఫిన్ హౌస్ చూడడానికి. సో 3 to 5 అనమాట. ఈ టైం పీరియడ్లో మాత్రమే రావాలి, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కాబట్టి. సో ఫుల్ మొత్తం నేవీ ఆఫీసెస్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి, క్యాంటీన్స్ క్వార్టర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి. సో 3 to 5 అని ఎస్పెషల్లీ టైం అంటూ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ టైంలోనే లైట్ హౌస్ చూడడానికి అయితే చాలా మంది వస్తూ ఉంటారనమాట. సో మీకు వచ్చే వే కూడా చూపిస్తాను, అలాగే లోపల కూడా చూద్దాం పదండి. డాల్ఫిన్ హౌస్ లోపలికి వచ్చేటప్పుడు విజువల్స్ ఎంత అందంగా ఉన్నాయో, ఇక్కడ కూర్చోండి మాత్రం ఒక్క నిమిషం మాటలు రావన్నమాట. వచ్చి అలా కూర్చొని వెనకాతలంతా బీచ్, సో అక్కడక్కడ బ్యూటిఫుల్ నేచర్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి క్లియర్గా లైట్ హౌస్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్టయితే పైన చాలామంది ఆల్రెడీ ఎక్కారనమాట పైనుంచి వ్యూ చూడడానికి. అండ్ మార్వలస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అవుట్ ఆఫ్ ది వైజాగ్ ఉన్న వాళ్ళు వైజాగ్ రావడానికి ఎంత క్యూరియాసిటీగా ఉంటారో, వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లేస్కి రావడానికి కాస్త అంటే టైం సహకరించదు కాబట్టి, ఉన్న బిజీ వర్క్ షెడ్యూల్స్లో వాళ్ళ వర్క్స్లో ఫుల్గా ఉంటారు కాబట్టి యంగ్స్టర్స్ అయితే మాత్రం అస్సలు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోరు. ఎందుకంటే ప్రతి వీకెండ్స్ కూడా సో ఇక్కడికి వస్తారు, చిల్ అవుతారు. అండ్ స్పెసిఫిక్ టైం కాబట్టి సో ఈ 2 hours టైంలోనే మంచిగా చిల్ అవుతారు హ్యాపీగా. సో ఈ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఒకసారి చూడండి. సో డాల్ఫిన్ హౌస్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఎక్కువగా చిన్నపిల్లల్ని తీసుకొస్తూ ఉంటారనమాట. సో దీనికి మాత్రం వర్త్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయిన, డాల్ఫిన్ హౌస్ లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ జస్ట్ 10 rupees అండి పర్ పర్సన్కి. అండ్ ఆ 10 rupeesతో ఇంత ఇన్ఫర్మేషన్ని, ఇంత బ్యూటిఫుల్ అంబియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం యూఆర్ మస్ట్ బి అన్ వైజాగ్ సిటీ ఇన్ పర్సన్, ఆర్ ఎల్స్ ఎవరైనా వైజాగ్ సిటీ వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలరనమాట. అండ్ డాల్ఫిన్ హౌస్కి లోపల ఎంట్రీ అవ్వగానే ప్రతి దగ్గర ఇన్ఫర్మేషన్ నోట్స్ పెడుతూనే ఉంటారు. సో ఇక్కడ కూడా పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళు. సో ఎక్కడెక్కడ లైట్ హౌస్ ఉన్నాయి, ఎంతెంత మీటర్స్ లైట్ హౌస్ ఉన్నాయి, అండ్ సునామీ వచ్చినప్పుడు లైట్ హౌస్ పరిస్థితి ఏంటి, తర్వాత దాని యొక్క పరిస్థితి ఏంటి, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అక్కడ చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడ రాపోర్ట్ లైట్ హౌస్ అని చెప్పేసి, మచిలీపట్నం లైట్ హౌస్ అని చెప్పి, విశాఖపట్నం లైట్ హౌస్ అని చెప్పేసి, కృష్ణపట్నం లైట్ హౌస్ అని చెప్పేసి సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎన్ని మీటర్స్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతిదీ కూడా అక్కడ మెన్షన్ చేసి పెట్టడం జరిగింది. అండ్ దీని పక్కన చూసుకుంటే టాలెస్ట్ లైట్ హౌస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎక్కడెక్కడ లైట్ హౌస్ ఉన్నాయి, అంటే లైట్ హౌస్ ఉండడం కాకుండా టాలెస్ట్ లైట్ హౌస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పుడుచేరిలో ఉన్నాయి, కొచ్చిలో ఉంది, నాగపట్నంలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, విత్ మీటర్స్తో సహా 151 మీటర్స్, అంటే ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మీటర్స్తో సహా పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇందిరా పాయింట్ ఆఫ్ లైట్ హౌస్ అని చెప్పేసి అండమాన్ నికోబార్ దగ్గర. సో ఇది చూసుకుంటే బిఫోర్ సునామీ అనమాట. సో ఇది ఆఫ్టర్ సునామీ. సో కిందన కూడా చూసుకోవచ్చు పాయింట్స్ ప్రతిదీ కూడా నాగపట్నం దగ్గర. సో ఇది చూసుకోవచ్చు ప్రీవియస్ లొకేషన్స్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ దగ్గర అని చెప్పేసి. సో ముందు వచ్చేసరికి స్టేజెస్లో 1, 2, సో ప్రతిదీ కూడా స్టేజెస్ వైజ్గా ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కూడా ప్రతిదీ ఎంతవరకు ఎలాంటి లొకేషన్స్లో పెట్టారు, ఎన్ని మీటర్స్లో పెట్టారు, ఎన్ని దీనిగా మార్చారు, ప్రతిదీ కూడా ప్రజెంట్ లొకేషన్ ఇదనమాట. సో చూసుకోవచ్చు 900 మీటర్స్లో. సో హైట్ వచ్చేసరికి 63 meters, 208 feet అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే అబౌట్ లైట్ హౌస్, అంటే ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినట్టయితే లేదంటే యంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా లైట్ హౌస్ గురించి ప్రతిదీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లెన్స్ కావచ్చు, సో జనరల్గా ఇలాంటి విషయాలు అని చెప్పేసి మనకి అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, మిగిలిన కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వర్త్ అనే చెప్పాలి. సో లోపలికి అయితే వెళ్దాం పదండి.
లైట్ హౌస్కి పైకి వెళ్ళడానికి ఈజీగా కానండి, కానీ స్టెప్స్కి వచ్చేసరికి కొంచెం వెళ్ళడానికి రావడానికి అదే ప్లేస్ అనమాట. సో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. బట్ పైనుంచి అయితే వ్యూ ఎక్స్పీరియన్స్ చాలా ఆసమ్గా ఉంది. మొత్తం పోర్ట్ ఏరియా మొత్తం కనిపిస్తుంది, మున్సిపల్ షిప్పింగ్ యార్డ్ మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారండి, ఆ లైట్ వచ్చేసరికి మనకి 60 కిలోమీటర్స్ రేడియస్ వరకు కనిపిస్తుంది అంట. అంటే జనరల్గా పోర్ట్ ఏరియాస్లో కొన్ని ఏమైనా జరగచ్చు, మిస్లీనియస్ జరగచ్చు అని చెప్పేసి జనరల్గా లైట్ హౌస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట లైట్ హౌస్ పెట్టడానికి. సో ఈ 60 కిలోమీటర్స్ రేడియస్లో ఏం జరిగినా కూడా, అండ్ ఇదొకటే కాదు, మనకి విశాఖపట్నం ఇంకొకటి కూడా ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా కవర్ అవుతూ ఉంటాయి. సో 60 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా విశాఖపట్నం పోర్ట్ ఏరియా మొత్తం కూడా కవర్ అవుతుంది 60 కిలోమీటర్స్ రేడియస్ వరకు. అండ్ ఈ లైట్కి వచ్చేసరికి పైనుంచి వ్యూ పాయింట్ అయితే సూపర్ ఆసమ్గా ఉంది. అండ్ నేను అక్కడ మాట్లాడడానికి కాస్త ఇన్కన్వీనియన్స్గా ఉంది. చూసుకోవచ్చు పైన అంతా కూడా చాలా క్లమ్జీగా ఉందన్నమాట. సో వ్యూ పాయింట్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో ఆల్రెడీ విజువల్స్ అయితే కవర్ చేశాను, సో అది కూడా ఒకసారి చూసేసేయండి.